ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాను పూర్తిగా షేక్ చేస్తున్నటువంటి ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. నిన్న రాత్రి 10 గంటల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి 2 వీడియోలు, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి, బాగా వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్నటువంటి ఫోటోలు చూస్తే కొంచెం ఇంచుమించుగా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉన్నాయి. వీడియోలు చూస్తే మాత్రం అవి నిజమా ఫేకా, డీప్ ఫేకా అన్నటువంటి డిబేట్ కూడా సోషల్ మీడియాలో గట్టిగా నడుస్తుందండి. దాదాపుగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇవే చర్చలు నడుస్తున్నాయి. ఇదే విషయంపై బిఆర్ నాయుడు గారు చాలా సీరియస్గా స్పందించారండి. ఇవి నకిలీ డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ టెక్నాలజీని వాడుకొని నా రూపాన్ని అనుకరించి తయారు చేశారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయటానికి రాజకీయ కుట్ర జరుగుతోంది అని ఆయన చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. అంతేకాదండి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు బిఆర్ నాయుడు గారు. దీని వెనుక ఉన్న వారిని వదిలేది లేదని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఎవరైనా ప్రజాప్రతినిధి కానీ పెద్ద పదవిలో ఉన్నవారు కానీ ఇలాంటి ఆరోపణలు వస్తే స్పందించాల్సిందే. అదేవిధంగా ఆయన స్పందించారు కూడా. కానీ సోషల్ మీడియాలో మరోవైపు ఏమంటున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వీడియోలు నిజమైతే వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి అనేటటువంటి డిమాండ్ వస్తుంది. కానీ మరోవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది పూర్తిగా డీప్ ఫేక్ అటాక్, రాజకీయ దుష్ప్రచారం అని కౌంటర్ ఇస్తున్నారు. ఇది చేసింది వైసీపీ వాళ్ళని కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఇలా విషయం కాస్త పెద్ద రాజకీయ కాంట్రవర్సీగా మారిపోయింది. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి మరో విషయం ఉంది. కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదం, 20 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరణాలు, శ్రీకాకుళంలో నీళ్లలో మంచినీరు శుభ్రత లేకపోవటం వల్ల అతిసారం కారణంగా జరిగినటువంటి మరణాలు, ప్రపంచంలో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, ఇన్ని పెద్ద విషయాలు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఒకే విషయంపై ఫోకస్ అయింది. ఆ వీడియోలు ఏదైతే డీప్ ఫేకా లేదంటే ఎవరు క్రియేట్ చేశారనేది తెలియదు, కానీ ఆ వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. దేశంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయండి, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి సామర్లకోట దగ్గర ఏదైతే నిన్న బాణసంచా పరిశ్రమ ఒకటి పేలిపోయి దాదాపు 20 మంది చనిపోయారు, దాని మీద మాట్లాడవచ్చు. అదేవిధంగా రాజమండ్రిలో పాలు కల్తీ జరిగి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు, కొంతమంది చనిపోయారు అంటున్నారు, దాని మీద మాట్లాడవచ్చు. కాకినాడలో శ్రీకాకుళంలో అతిసారం, ఈ అతిసార వ్యాధి కూడా కారణం ఏంటంటే నీళ్ళల్లో అపరిశుభ్రత కారణంగా, నీళ్లు శుభ్రంగా లేకపోవటం కారణంగా. ఇప్పుడు ఈ రోజు నుంచి ఆసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ పరిస్థితులు, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు, జనాలకి వీటన్నిటి మీద అవగాహన కల్పించవచ్చు. కానీ ఇలాంటి చెత్త విషయాల మీద ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా మొత్తం ఒక వైరల్ టాపిక్గా మాట్లాడుకుంటున్నాయండి. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే వీడియోలు రిలీజ్ అయినాయా, ఇవి యాదృచ్ఛికమా లేక సోషల్ మీడియా ఎజెండా సెట్టింగ్ లో భాగమా అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. రాజకీయ కోణంగా నడుస్తుందా లేకపోతే ఏంటి అనేది. ఈ రోజుల్లో ఏఐతో ఏదైనా చేయొచ్చండి. ఎవరి ముఖాన్నైనా వేరే వీడియోలో పెట్టొచ్చు, వాయిస్ క్లోన్ చేయొచ్చు, అసలు వీడియోలో కనిపించేలా మాయ కూడా చేయవచ్చు. అందుకే కళ్ళతో చూసిందే నిజం అని అనుకునేటటువంటి కాలం పోయింది. కానీ అదే సమయంలో ఒకవేళ వీడియోలు నిజమైతే అప్పుడు అది చాలా పెద్ద నైతిక రాజకీయ సమస్య కూడా అవుతుంది. అసలు చివరిగా దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, ఇది కేవలం వ్యక్తిగత వివాదం కాదండి. రాజకీయాలు ప్లస్ టెక్నాలజీ ప్లస్ సోషల్ మీడియా మ్యానిపులేషన్ మిక్స్, ఇవి మొత్తం టోటల్ గా మిక్స్ అయినటువంటి సబ్జెక్ట్ ఇదంతా కూడా. నిజమేంటో తేల్చేది ఎవరు అసలు? పోలీస్ దర్యాప్తు, ఆ వీడియో ఫోరెన్సిక్ నిపుణులకు పంపించారు, దాని మీద వచ్చేటటువంటి రిపోర్టు, అధికారిక నిర్ధారణ, ఇవన్నీ కదా నిజమేంటో తేల్చేది. అంతేగాని నిజమేంటో తేల్చాల్సింది నాలా వేరే వాళ్ళలా మాట్లాడేటటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో ఇంకొకళ్ళు కాదు కదా. నిజం నిర్ధారణ అయినప్పుడే వాటి గురించి మాట్లాడాలి. అప్పటి వరకు కూడా మనమంతా జాగ్రత్తగా ఉండాలి.
వైరల్ అంటే దాదాపుగా నిజం అనుకోవద్దండి. ఒక టాపిక్ మీద వైరల్గా సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు అంటే అది నిజం అనుకోవటం అనేది పిచ్చితనం అనమాట. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. డీప్ ఫేక్ అటాక్ అనుకుంటున్నారా లేక నిజమైనటువంటి వీడియోలు అనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతున్న అప్పటి వరకు జై హింద్.